నా రూమ్మేట్ ఒకడు ఉండేవాడు అనమాట. వాడు ప్రొద్దున పుట్ట 5 గంటల వరకు ఫోన్ మాట్లాడేవాడు. మార్నింగ్ 5 o'clock. 5 o'clock అంటే 5:30కి రూమ్కి వచ్చేవారు. మేము 5:30కి లేచేవాళ్ళం అనమాట. అప్పుడు మేము అడిగాం ఒకరోజు, ఏం చేస్తున్నావురా రాత్రంతా? బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం అని. అదేంటబ్బా ఇంతసేపు ఏం మాట్లాడతారా నువ్వు అసలు అని అంటే, అయ్యో నీకు అర్థం కాదు, నువ్వు ప్రేమలో లేవు కదా, నీకు అర్థం కాదు అని అన్నారనమాట. అయితే అనుకున్నా ఏంటబ్బా ఈ ప్రేమ ఎట్లొస్తుంది మనకి? సరే అని వాడిని చూస్తుంటే రోజు కంటిన్యూస్ షెడ్యూల్ అనమాట. నైట్ 9 o'clock till 5 o'clock కథయంతశ్చ నిత్యం. తర్వాత ఒక రోజు ఏమైందో తెలుసా అండి? అప్పుడు మేము భగవద్గీత క్లాసులు అటెండ్ అవుతూ ఉన్నాం అనమాట. ఒకరోజు సడన్గా 8 o'clockకే పడుకున్నాడు. మేము అనుకున్నాం, అరే ఏమైందిరా 8 o'clockకే పడుకున్నాడు? కేవలం పడుకోలేదు, ఇలా సౌండ్ వస్తుంది. ఏంటబ్బా ఏం సౌండ్ వస్తుంది అని, అరే బాగున్నావా, ఏమైందిరా అని అంటే, నువ్వు చెప్పేది నిజమే, అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు, భగవంతుడు తప్ప ఇంకెవ్వరు లేరు మనకి. నేను అదేంటబ్బా వీడు భగవద్గీత క్లాసులు ఏమని వెళ్ళాడా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అని. రేపటి నుంచి చూడు ప్రణవ్, నువ్వు కూడా వెళ్తావు కదా దర్శనానికి, నన్ను కూడా తీసుకెళ్ళి టెంపుల్కి అంటే, అబ్బో చాలా సంతోషం, వెయిట్ చేస్తున్నాను, మా రూమ్మేట్ ఎప్పుడు భక్తిలోకి వస్తాడో ఇప్పుడు వచ్చాడు, చాలా సంతోషం అనుకున్నాను. తర్వాత 1-2 days 8 o'clock పడుకోవటం, 5:30 కల్లా లేవటం, కాలేజ్కి కరెక్ట్గా వెళ్ళటం అన్నీ నడిచాయండి. 3 days అయిపోయాక మళ్ళీ రాత్రిపూట కథయంతశ్చ మాం నిత్యం. మేము అనగా ఏంటబ్బా ఏమైందిరా ఇప్పుడు అని అంటే, ఏం లేదు, మొన్న ఎవరైతే మాతాజీ అనలేదనుకోండి, మనం మాతాజీ అన్నారు, మాతాజీతో ప్రేమలో ఉన్నామో ఆవిడతో బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ 3 రోజుల తర్వాత ఒక కొత్త ప్రేమ దొరికింది నాకు అని అన్నా. నేను అన్నాను, వామ్మో ఎంత ఖతర్నాక్ ఉంది ఈ మెటీరియల్ ప్రేమ. అప్పుడు భగవంతుడికి ప్రార్థన చేశాను, తండ్రి ఎప్పుడైనా ప్రేమలో ఉంటే నీతోటే ప్రేమ కావాలి కానీ ఇంకెవరితో వద్దు అని. ఎందుకో తెలుసా అండి, భగవంతుడితో ప్రేమ ఈజ్ కాన్స్టెంట్. కృష్ణుడికి మనకి బ్రేకప్స్ ఉండవు అనమాట. కృష్ణుడికి ఇంకా మనకి ప్రేమలో ఎప్పుడు కూడా ఏ ఆంతర్యం ఉండదు. ఇంకో లక్షణం ఉందండి కృష్ణుడితో ప్రేమ. ఈ ప్రపంచంలో ప్రేమ అట కొత్త ప్రేమ జుమ్ అని పైకి పెరిగిపోతుందట, దానంతా నార్మలైజ్ అయిపోతుంది, తర్వాత తక్కువ అవుతూ ఉంటుందట. తెలిసినా మీకు? పరమపూజ్య దేవామృత మహారాజ్ ఒకసారి మా ఆశ్రమంలో క్లాస్ ఇస్తున్నప్పుడు చెప్పారు, కొత్త ప్రేమ యొక్క ఆనందము ఇట్ స్టేస్ ఫర్ 12 months అంట. ఎంత? 12 months. 12 months తర్వాత అన్నీ నార్మల్ అవుతాయి. అందుకే పెళ్లి చేశాక ఫస్ట్ 1 year చాలా ఎక్సైటెడ్గా ఉంటారండి, తర్వాత ఎందుకు చేసుకున్నావా అంటారనమాట. అంటే అనటం నేను చూశాను, మాకు తెలియదు ఎంతవరకు, అందుకని అందరు నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఒక కొత్త జర్నీ, ఒక కొత్త స్టార్ట్ అనేది ఇంతసేపు ఉంటుందంటే, కానీ భగవంతుడితో ప్రేమ అనేది ఎలా ఉంటుందట అంటే, ఎప్పటికీ ఎవర్ ఇంక్రీజింగ్. ది బెస్ట్ రిలేషన్షిప్ ఈ ప్రపంచంలో ఎవరితోటైనా మనకి ఉండగలుగుతుంది. ప్రేమతోటి సంబంధం, ఇంకా ఏ కల్మషాలు కూడా, ఏవి కూడా లావాదేవీలు లేకుండా ఉండే సంబంధం ఉత్తి భగవానుడితో మనం పొందొచ్చు. ఈ